క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా ముఖ్యమైన వాడు. పరిశుద్ధాత్ముడు లేకుండా క్రైస్తవ జీవితము లేదు. క్రైస్తవ జీవితం అంతయు పరిశుద్ధాత్ముని మీదనే ఆధారపడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవ జీవితంలో చేసే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చి మనల్ని ఒప్పింపచేసి పాపపు మనసును తీసివేస్తాడు. రెండవది, నూతన జీవితాన్ని కలిగినట్లు మారు మనసు కలుగజేస్తాడు. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు, మనల్ని తోడుగా ఉండడానికి. నాలుగవది, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మన కంటికి కనబడినది, చెవులకు వినబడినది మనం చూసినంత నిజం కాదు. ఏది అబద్ధమో, ఏది మోసమో, ఏది నమ్మకమైనదో వాటన్నిటిని వివరించి పరిశుద్ధాత్మ దేవుడు సరైన మార్గంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఐదవది, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే బైబిల్ వాక్యం అనేది దేవుని జ్ఞానంతోనూ దేవుని మర్మములతోనూ రాయబడినది. అది దేవుని ఆత్మకే తెలుసు కానీ ఏ మనుషునికి తెలియదు. కాబట్టి దేవుని వివరాలు దేవుని ద్వారానే తెలియబడతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. ఆరోజు ప్రార్థన చేయడానికి సహాయం చేస్తాడు. ఎందుకంటే మనకు ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియని బైబిల్ చెప్తుంది. కొందరు ప్రార్థన చేయడానికి మోమాట పడతారు, భయపడతారు. కానీ అలాంటి వారిని ప్రార్థనలో ముందు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసే ధైర్యాన్ని ఇస్తాడు. ఏడవది, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి బలాన్ని ఇస్తాడు. ఎనిమిదవది, ఆత్మవరములను ఆత్మఫలములను మనకి ఇస్తాడు. ఎందుకంటే అవి మనకు క్షేమమును అభివృద్ధిని కలిగించడానికి పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలుగుతాయి. తొమ్మిది, సాక్ష్యం ఇచ్చే ధైర్యాన్ని ఇస్తాడు. ఈ లోకంలో క్రీస్తుని గురించిన సాక్ష్యము మన జ్ఞానం ద్వారా, మన శక్తి ద్వారా, మన మాటల ద్వారా తెలియచేయలేం. క్రీస్తుని గురించి సాక్ష్యము ధైర్యంగా ప్రకటించాలంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రం క్రీస్తుని గురించిన సాక్ష్యం ప్రజలకు తెలియజేయగలుగుతాం. పదవది, శ్రమలలో ఆదరిస్తాడు. ఈ లోకంలో క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధాలు, ఆటంకాలు అనేకలు ఖచ్చితంగా వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొని నిలబడే ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుని జీవితంలో పరిశుద్ధాత్మతో సహవాసము, పరిశుద్ధాత్మ గురించిన జ్ఞానము, పరిశుద్ధాత్మతో అనుభవం కంపల్సరీ అవసరమని బైబిల్ చెప్తుంది.